రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరమును దేవునికి సమర్పించుకోమని చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నాడు. శరీరం గురించి, ఆత్మ గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా మెసేజ్లు మనం చెప్పుకోవచ్చు. కొన్ని వందల మెసేజ్లు ఉంటాయి శరీరం గురించి, ఆత్మ గురించి, శరీరానుసారుల గురించి, ఆత్మానుసారుల గురించి మనం కొన్నిసార్లు విన్నాం. అయితే ఎక్కడ కూడా పౌలు గారు ఏమంటున్నా అంటే, పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి. మన శరీరాలనే దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. మన శరీర అవయవాలన్నిటినీ దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోకపోతే సమర్పణ కలిగే జీవితం, సమర్పణ జీవితం మనలో ఎంత మాత్రం ఉండదు. శరీరాన్ని సమర్పించుకోకపోతే ఏమవుద్దో కొన్ని మాటలు మీకు చెప్తున్న పరిశుద్ధ గ్రంథంలోంచే చాలా శ్రద్ధగా వినండి. మన శరీరాన్ని దేవునికి ఎప్పుడైతే మనం సమర్పించుకోకుండా ఉంటామో, ఈ శరీరం ఏం కోరుకుంటుందంటే లోకాశులు, శరీరాశులు, శరీర కోరికలు, శరీర దురాశలు. ఈ శరీరం దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ శరీరం చేయిస్తుంది. దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ శరీరం చేయిస్తుంది. దేవునికి ఆయాసకరమైన కార్యాలన్నీ శరీరం చేయిస్తుంది అనమాట. అందుకనే దేవునికి మనం ఇష్టలుగా బ్రతకాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏమిటంటే, మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. ఇంకా శరీరం మీద నీకు అధికారం ఉండదు. సజీవ యాగంగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటే శరీరం మీద నీకు అధికారం ఉండదు. నీ మాటల మీద నీకు అధికారం ఉండదు. నీ చూపుల మీద నీకు అధికారం ఉండదు. నీ చేతుల మీద నీకు అధికారం ఉందో, నీ శరీర అవయవాలన్నిటి మీద నీకు అధికారం ఉండదు. అధికారం ఎవరికి ఉంటుందండి? ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఉంటుంది. నువ్వు ఎలా మాట్లాడాలో ఆయన చెప్తాడు. నువ్వు ఎలా చూడాలో ఆయన చెప్తాడు. నువ్వు ఎలా నడవాలో ఆయన చెప్తాడు. నువ్వు ఏమి వినాలో ఆయన చెప్తాడు. నీ శరీర అవయవాలు ఏ పని చేయాలో దేవుడు చెప్తాడు. దేవుడికి నీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకున్నప్పుడు, దేవునికి మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోకపోతే మన శరీరం ఇష్టం వచ్చిన పనులు చేస్తుంది. మనతో ప్రార్థన చేసుకోనివ్వదు, పరిశుద్ధంగా బ్రతకనివ్వదు, యథార్థంగా బ్రతకనివ్వదు, పరిశుద్ధమైన ఆలోచన కలిగి జీవింపనివ్వదు, పరిశుద్ధమైన చూపులు మనలో ఎంత మాత్రం ఉండవు. ఎందుకంటే శరీరం మాట మనం వింటాం. అందుకనే రోమాపత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నా అంటే, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకని ఉంటుంది. 6, 12, 13 నుంచి చదువుకుంటే మనకే ఆ మాటలు కనపడతాయి. అంటే శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన శరీరమందు పాపమును ఏలనీయొద్దు. మన శరీరమందు పాపం ఏలుబడి చేస్తుందంటే నీ మాటలో కానీ, నీ చూపులో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ నడకలో కానీ, నీ జీవిత విధానంలో కానీ, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తుంటే, శరీరం చెప్పినట్టు నువ్వు వింటుంటే, నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోలేదని చెప్పాలి. ఇక్కడికి వచ్చి మనం పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యాలు ధ్యానిస్తాం, వాక్యాలు చదువుతాం, వాక్యాలు వింటాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించుకుడి, నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుడని రోమ 6:13లో రాయబడి ఉంది. ఇవన్నీ చదువుకుని నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. నాకు అర్థమవుద్ది వాక్యం బాగా. పరిశుద్ధాత్మ దేవుడు నాలో క్రియ జరిగిస్తాడు బైబిల్ చదివేటప్పుడు. పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ చదివితేనే మనకు బైబిల్లో ఉన్న విషయాలు అర్థమవుతాయి. బైబిల్ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం బైబిల్ చదివితే మనకు అర్థమవుదు. నువ్వు ఎంత జ్ఞానే కావచ్చు, ఎంత తెలివైన దానివి కావచ్చు,
ఎన్నో శాస్త్రాలు చదివి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా బైబిల్ అర్థం కాదు. ఈ లోకంలో పుస్తకాలన్నీ మనిషికి వారికి ఉన్న జ్ఞానం చేత చదువుతారు, అర్థం చేసుకుంటారు. వారికి ఉన్న తెలివి చేత, వారికి ఉన్న జ్ఞానం చేత ఈ లోకంలో పుస్తకాలను చదువుతారు, అర్థం చేసుకుంటారు. కానీ బైబిల్ అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కావాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మనం బైబిల్ చదివినప్పుడు మనకు అర్థమవుద్ది. పౌలు గారు అన్నాడు, మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపానికే అప్పగించకూడి. మన కళ్ళు పాపానికి అప్పగించకూడదు, మన చెవులు పనికిమాలి విషయాలు వింటానికి అప్పగించకూడదు, మన కాళ్ళు పాపంలో పరిగెత్తడానికి అప్పగించకూడదు, మన చేతులు పనికిమాలి పనులు చేయడానికి అప్పగించకూడదు, మన నోరు పనికిమాలి మాటలు మాట్లాడడానికి అప్పగించకూడదు, మన నాలుక పనికిమాలి మాటలు మాట్లాడకుండా ఉండడానికి అప్పగించకూడదు. పనికిమాలి మాటలు మాట్లాడకుండా ఉండాలి, పనికిమాలి మాటలు మాట్లాడడానికి అప్పగించకూడదు. ఇప్పుడు ఆలోచించండి, మన అవయవాలనే మనం ఎలా వాడుతున్నాం, మన అవయవాలనే మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం. మన శరీర అవయవాలనే నువ్వు దేవుని కోసం ఉపయోగిస్తున్నావా, లోకం కోసం ఉపయోగిస్తున్నావా, నీ స్వప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నావా? ఆలోచించు. పౌలు అన్నాడు, మీ అవయవములను, మీ నోరైనా, మీ నాలుకైనా, మీ కన్నులైనా, మీ చెవులైనా, మీ తలంపులైనా, మీ చేతులైనా, మీ కాళ్ళైనా, మీ ప్రాణాత్మ శరీరాలు ఆపాదమస్తకం దేవుని కోసం సమర్పించండి. దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. అంటే సాతానుకు అప్పగించకండి. మీ నోరుని సాతానుకు అప్పగించకండి, మీ కన్నులు సాతానుకు అప్పగించకండి, మీ నాలుకను సాతానుకు అప్పగించకండి, మీ చెవులు సాతానుకు అప్పగించకండి, మీ కాళ్ళు చేతులు సాతానుకు అప్పగించకండి. సాతానుకు అప్పగిస్తే నీ నోటి మీద నీకు కంట్రోల్ ఉండదు, సాతానుకు అప్పగిస్తే నీ కళ్ళ మీద నీకు కంట్రోల్ ఉండదు, సాతానుకు అప్పగిస్తే ఇంకా నీకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఉండదు. ఇంకా మన ఇష్టానుసారంగా మనం తిరుగుతాం, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడతాం, మన ఇష్టానుసారంగా మనం చూస్తాం. దీన్ని బట్టి మీరు బాగా అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడో నేను కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరు మీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నారా? మీ శరీర ప్రాణాత్మ శరీరాలన్నీ, మీ అవయవాలన్నీ మీకు లోబడుతున్నాయా? మీ మాట శరీరం వింటుందా, శరీరం మాట మీరు వింటున్నారా? శరీర అవయవాలని దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగిస్తున్నారా, నీతి సాధనాలుగా దేవునికి అప్పగిస్తున్నారా? ఆలోచించాలి. మనకు అర్థమైపోద్ది వాక్యం వింటుంటే. నీ నోటి మీద నీకు కంట్రోల్ లేకపోతే నీ అవయవాన్ని నువ్వు దుర్నీతి సాధనానికి పాపానికి అప్పగిస్తున్నావు. నీ కళ్ళు మీద నీకు కంట్రోల్ లేదంటే, నీ మాటల మీద నీకు కంట్రోల్ లేదంటే, నీ నోటి మాటల ద్వారా నీకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అంటే నీ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికే అప్పగిస్తున్నావు. ఇంకా అందులో డౌట్ లేదు. నీతి సాధనాలుగా దేవునికి అప్పగించే వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడరు, చెడ్డ చూపులు చూడరు, చెడ్డ ఆలోచనలు ఆలోచించరు, చెడ్డ తలంపులు ఆలోచించరు, పాపానికై పరిగెత్తరు, నాశనానికై జోగరు. పాపానికై పరిగెత్తరు, నాశనంలో పడతాక జోగుతారు చాలామంది. కాబట్టి మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే అందులో ఒక మర్మం ఉంది. అయ్యా మేము ప్రార్థనకు వస్తున్నాం కానీ మా శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోలేకపోతున్నాం, అసలు దేని మీద, మా శరీర అవయవాల్లో దేని మీద మాకు విజయం లేదు, మా అవయవాలన్నిటి దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించేస్తున్నాం అని నీ మనసులో నీకు ఆలోచన వస్తుంది. వస్తే మంచిదే, దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఎలాగా? మా ప్రాణాత్మ శరీరాల మీద మాకు అధికారం కావాలంటే, ఈ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలంటే ఎలాగా అంటే బైబిల్ అంతా మనం చదివితే ఒకే ఒక ఫార్ములా. ఎలా చెప్పండి? చెప్పలే? ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన మన జీవితంలో నిరంతరం చేసినప్పుడు ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. మీరు విసుగక నిత్యము ప్రార్థించండి అని బైబిల్ చెప్తుంది. మీరు ఎల్లప్పుడూ ప్రార్థించండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతిరోజు అనుదినము మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ శరీరం ఆటోమేటిక్గా దేవునికి సమర్పించబడుద్ది. ఏ ఒక్కరోజు ప్రార్థన చేయకపోయినా మరలా ఈ శరీరం లోకాన్ని పాపాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని దేవునికి ఎందుకు సమర్పించాలంటే, ఈ శరీరాన్ని ఎందుకు సజీవయాగంగా దేవునికి సమర్పించాలంటే, ఈ శరీరాన్ని ఎందుకు ప్రతిరోజు ప్రార్థనలో నలగొట్టాలంటే, ఎందుకు చెప్పండి? ఈ శరీరాన్ని ఎందుకు ప్రతిరోజు ప్రార్థనలో నలగొట్టాలి? రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వాక్యంలో పౌలు ఏమన్నాడు తెలుసండి? అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైన మాట అంటాడు. నా యందు
అనగా నా శరీరమందు మంచిది ఏది కనపడదని నేను ఎరుగుదును అన్నాడు. నాకు తెలుసు అన్నాడు. ఎవరో మాట చెప్పింది? పేటర్ కాదు. చాలా ప్రార్థనాపరుడు, ప్రయాసపడిన వ్యక్తి, దివారాత్రులు ఉపవాసాలతో జాగరణములతో ఉన్న వ్యక్తి, ప్రసవ వేదన పడుతున్న వ్యక్తి అన్న చెప్తున్న మాట ఏమిటంటే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడంటే, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారితో పోల్చుకుంటే మనం ఎంత చెప్పండి? మన శరీరం ముందు ఏదైనా మంచి ఉందా చెప్పండి? అసలు మన శరీరం ముందు ఏదైనా, ఈ ప్రాణాత్మ శరీరాల్లో, ఈ ఆపాద మస్తకంలో ఏదైనా మంచి ఉందా చెప్పండి? బైబిల్ ఏముంటుందా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో, నా యందు అనగా నా శరీరం ముందు మంచిదేది నివసింపదో అంత చెడ్డది ఈ శరీరం. ఈ శరీరం చాలా భయంకరమైంది. ఈ శరీరానికి లోకం కావాలి, ఈ శరీరానికి లోకాసులు కావాలి, ఈ శరీరానికి లగ్జరీ లైఫ్ కావాలి, ఈ శరీరానికి గాల్లో తేలుతూ ఆకాశ మేఘాల్లో తేలాలి, మంచి లగ్జరీ లైఫ్ కోరుకుంటుంది. కానీ ఈ శరీరాన్ని దేవునికి సమర్పిస్తే, ఈ శరీర అవయవాలన్నిటినీ దేవునికి లోపరుచుకుంటే, మనం ప్రతిరోజు ప్రార్థన అనే ఆయుధంతో మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటే, యేసు ప్రభు ఎలా జీవించాడో అలాగే జీవిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుల వారు ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడతాం. యేసు ప్రభుల వారు ఎలా చూశారో అలాగే చూస్తాం. యేసు ప్రభుల వారు ఎలా ప్రార్థించాడో అలా ప్రార్థిస్తాం. యేసు ప్రభుల వారు ఎలా తగ్గించుకున్నారో అలా తగ్గించుకుంటాం. యేసు ప్రభుల వారు ఎలా సహనం కలిగి జీవించాడో అలా జీవిస్తాం. యేసు ప్రభుల వారు ఎంత ఓర్పు కలిగి జీవించాడో అలా జీవిస్తాం. యేసు ప్రభుల వారు శత్రువులను సైతం ఎలా ప్రేమించాడో అలా ప్రేమిస్తాం. యేసు ప్రభుల వారు హింసించు వారి కొరకు ఎలా ప్రార్థించాడో అలా ప్రార్థిస్తాం. యేసు ప్రభువు వారు ఎలా దీర్ఘశాంతం కలిగి జీవించాడో అలా దీర్ఘశాంతం కలిగి జీవిస్తాం. యేసు ప్రభుల వారు సాతాను ఎలా జయించాడో అలా సాతాను జయిస్తాం. యేసు ప్రభుల వారు లోకాన్ని ఎలా జయించాడో అలా లోకాన్ని జయిస్తాం. యేసు ప్రభుల వారు పాపాన్ని ఎలా జయించాడో అలా పాపాన్ని జయించగలుగుతాం. యేసు ప్రభుల వారు తన శరీరాన్ని ఎలా ఆద్యంతం పవిత్రంగా కాపాడుకున్నాడో అలా కాపాడుకోగలుగుతావు. ఒక్క ప్రార్థననే ఆయుధం తప్ప ఈ శరీరాన్ని మనం లొంగ తీసుకోవాలంటే, మన మాట వినాలంటే ఈ శరీరం అది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మన శరీరం మందు అసలు ఏది మంచిది ఉండదు. మీరు అర్థం చేసుకోండి. మన శరీరం మందు ఏది మంచిది ఉండదు. ఈ శరీరం మంచిది కాదు అసలు. అందుకనే యోహాను సువార్త 6:63 యేసుక్రీస్తు వారు ఏమన్నా అంటే, ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ప్రయోజనం లేని శరీరం. ఈ శరీరాన్ని మనం కాపాడుకుంటేనే మన ఆత్మ రక్షణ, మనలో ఉన్న ఆత్మకు రక్షణ. అందుకనే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అంటాడు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో. మన శరీరం దేవుని ఆలయం. ఇది ఈ శరీరాన్ని లోకాశలకి, దుర్నీతికి దీన్ని వాడకూడదు. పాపానికి ఈ శరీరం అప్పగించకూడదు. పాపానికి అప్పగించకుండా ఉండాలంటే మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. రోమపత్రిక 8:13 ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే అక్కడ పౌలు గారు ఏమంటారంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించవలసిన వారైతే మీరు చావవలసిన వారై ఉందురు కానీ, దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపుకున్న యెడల మీరు జీవిస్తారన్న మాట ఉంది. ఎంత అద్భుతమైన మాట ఆలోచించండి. అర్థమైందండి మీకు? మరలా చెప్తాను. మీరు శరీరానుసారంగా ప్రవర్తింపవలసిన వారై ఉంటే మీరు చావవలసిన వారై ఉందురు కానీ, దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపుకుంటే మీరు జీవిస్తారు. ఇప్పుడు మనం శరీరానుసారంగా ప్రవర్తించిన వారమైతే చావవలసిన వారమంట, అంటే చనిపోయిన వారితో సమానమని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం శరీరానుసారంగా నడుచుకుని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఉండవు. ఎందుకంటే ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. నువ్వు మృతమైపోయి ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడవు, దేవుని దగ్గరికి వెళ్దావు. నువ్వు సజీవంగా ఉంటే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తాయి. అందుకనే మనం శరీరానుసారంగా ప్రవర్తించవలసిన వారైతే మనం చచ్చిపోయిన వారితో సమానం అన్నమాట. మనం బ్రతకాలంటే ఆత్మచేత శరీర క్రియల్ని చంపుకోవాలి. అందుకనే రామపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అన్నాడు. ఎందరైతే ఆత్మచేత నడిపించబడాలి. ఈరోజు చూడండి, చాలామంది శరీరం చేత నడిపించబడుతున్నారు. క్రైస్తవులే చాలామంది ప్రార్థనకు వచ్చేవాళ్ళే,
శరీరం చేత నడిపించబడుతున్నారు. బైబిల్ ఏమంటుంది? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, ఎందరైతే శరీరము చేత నడిపించబడతారో వారందరూ సాతాను పిల్లలు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా, సాతాను బిడ్డగా ఉన్నావా? సాతాను బిడ్డగా ఉంటే నీకు సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, నీ జీవితానికి ఒక అర్థం అంటూ ఉండదు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే నెమ్మదిగా బ్రతకాలో, సంతోషంగా బ్రతకాలో, ఆనందంగా బ్రతకాలో. ఎందుకంటే దేవుడు బిడ్డగా ఉన్నావు కాబట్టి నీకు ఏమొచ్చినా దేవుడు చూసుకుంటాడు. యోహాను సువార్త 16:33లో యేసుక్రీస్తు వారు ఏమన్నా అంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా మనకు భయం ఏంటి? నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుని బిడ్డ కాబట్టి ఆయన చూసుకుంటాడు. నా పిల్లలకి ఏదైనా బాధలు వస్తే, శ్రమలు వస్తే నేను చూసుకుంటాను, కన్నతండ్రి కాబట్టి. అలాగే మన కన్నతండ్రి ఉన్నాడు, మనందరికీ ఒక కన్నతండ్రి ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. లోకాన్ని జయించాలంటే యేసుక్రీస్తు వారు లోకాన్ని ఎందుకు జయించాడంటే, ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నట్టు బైబిల్లో ఉంది. ఆయన పెందలకాడ లేచి సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుచు, రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళాడండి, ఒలీవ తోటకి వెళ్ళాడు. ఆయన పెందలకాడ లేచి ఇంకా చీకటి ఉండగానే కూడా ఒలీవ తోటకి వెళ్ళి అక్కడ ప్రార్థించుకున్నట్లుగా బైబిల్లో ఉంటుంది, మార్కు సువార్త 1వ అధ్యాయంలో. అంటే లేచిన వెంటనే ఆయన ప్రార్థించాడు, సాయంత్రం ఒకటిలో మరలా ప్రార్థించాడు, మధ్యలో సువార్త పరిచర్య. దేవుని స్తోత్రం చెప్పండి. మనము కూడా అదే జీవితం కలిగి మనం జీవించినట్లయితే ఈ శరీరాన్ని సువర్ణంగా పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతాం. మన శరీరాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోకపోతే ఈ శరీరం మనకు మనశ్శాంతి ఉంచదు, మనకే నెమ్మది ఉంచదు. కాబట్టి ఆలోచించండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించవలసిన వారై ఉంటే తేల్చేశాడు దేవుడు ఒక మాటతో, మీరు చావవలసిన వారై ఉందురు. మీరు చచ్చిపోయిన స్థితిలో ఉంటే మీ ప్రార్థన నాకు వినపడదు. మీరు చచ్చిపోయిన స్థితిలో ఉంటే అర్థం ఏంటంటే మీరు పాపంలో ఉన్నట్టు అని అర్థం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఉంటుంది. మొదటి నుంచి చదువుకుంటే, రక్షింపనేరక ఇనున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఇనున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకు మీ దేవునికి మీ పాపములు అడ్డుగా ఉన్నాయి కాబట్టి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేస్తున్నాయి. దేవుడు తన ముఖాన్ని మనకు మరుగు చేసుకోలేదు. చాలామందికి అర్థమవుదు, నా ప్రార్థన అంటలేదా ప్రభా, నా ప్రార్థనకు సమాధానం ఇస్తలేదా, నా ప్రార్థన నువ్వు చేస్తుంటే చూస్తలేదా అని మనం అంటాం. మనం దేవుడి మీద వేసేస్తాం నింద. కానీ బైబిల్ ఏమంటుందంటే, మీకు దేవునికి మధ్య మీ పాపములు అడ్డుగా ఉన్నాయి కాబట్టి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేస్తున్నాయి. మీ పాపములు ఆయన దగ్గర నుంచి సమాధానం రాకుండా చేస్తున్నాయి. మీ పాపములు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని చూడకుండా చేస్తున్నాయి. అర్థమైంది మీకు? ఆయనకి మన పాపములు అడ్డుగా వచ్చి కాబట్టి మన పాపాలే ఆయన ముఖమును మరుగు చేసినంట, కానీ ఆయన తన ముఖాన్ని మరుగు చేసుకోలేదంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకనే పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాన్ని ప్రభువుకు సమర్పించుకోండి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఈ అపోస్తులైన పౌలు గారు గురించి రెండు మాటలు చెప్తాను. 2 మాటలు చెప్పి నేను ముగింపులోకి వస్తాను. ఈ అపోస్తులైన పౌలు గారు తన శరీరాన్ని ఎలా నలగొట్టుకున్నాడో మన బైబిల్లో చదివితే, యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థించాడు, యాజ్ ఈజీగా అలాగే ప్రార్థించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎలా వేదనతో, ప్రసవ వేదనతో ప్రార్థించాడు, అలాగే ఆత్మల కొరకు పౌలు గారు కూడా వేదనతో, ప్రసవ వేదనతో ప్రార్థించినట్లుగా బైబిల్లో ఉంది. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. దేవుని క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడే వరకు మీ నిమిత్తమును ఒక మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థించాడు, సేమ్ అలాగే ప్రార్థించాడు. యేసుక్రీస్తు వారు సువార్త ఎలా చెప్పాడు, సేమ్ అలాగే చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఎలా కొరడా దెబ్బలు తిన్నాడో పౌలు గారు కూడా ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. యేసుక్రీస్తు కూడా అంతే, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. పౌలు గారు కూడా ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. యేసుక్రీస్తు వారు ఉపవాసం చేసినట్లుగా పౌలు గారు ఉపవాసం చేశాడు. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినట్లుగా పౌలు గారు సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు నిందలో బాధలు అనుభవించిన రీతిగా పౌలు కూడా నిందలో బాధలో అనుభవించాడు. ఎందుకంటే యేసుని పోలి నడుచుకున్నాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యంలో అదే అంటాడు. ఏమంటా అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నుచున్న ప్రకారము
మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే ఈ శరీరాన్ని సజీవయాగంగా ఆయనకు సమర్పించాడు. ఆయనకు సమర్పించిన తర్వాత రోమా పత్రిక రాస్తూ రోమా సంఘానికి రాస్తున్నాడు, మీ శరీరమును సజీవయాగంగా దేవునికి సమర్పించండి. సమర్పిస్తే కానీ మీరు పరిశుద్ధంగా బ్రతకలేరు. మీ శరీరాన్ని ఒక యాగంగా దేవునికి సమర్పిస్తే కానీ మీరు పరిశుద్ధంగా బ్రతకలేరు అన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడంటే ఆ మాట చెప్పాలంటే మాటలో చెప్పండి. ఆ మాట చెప్పాలంటే అసలు ఆ మాటల యేసుక్రీస్తు వారు అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు నేరస్థాపన చేయగలరని యోహాను సువార్త 8:46 అన్నాడు. సేమ్ అదేవిధంగా పౌలు గారు కూడా అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ఆలోచించండి ఒకసారి. పౌలు గారు తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు కాబట్టి ఆయన రోమపత్రిక 8వ అధ్యాయమైనా లేకపోతే గలతీ పత్రికలైనా లేదా కొరింథీ పత్రికలైనా శరీరము గురించి ఆత్మ గురించి చాలా అద్భుతంగా రాశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. శరీర క్రియల గురించి ఆత్మ క్రియల గురించి చాలా అద్భుతంగా రాశాడు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో, ఆత్మానుసారంగా జీవిస్తే ఏం జరుగుతుందో చాలా అద్భుతంగా రాశాడు. ఆయన పత్రికలన్నీ ఎక్కువ శాతం వీటి గురించి ఉంటాయి. కాబట్టి ఆలోచించండి. పౌలు గారు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది కనపడతలేదన్న పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వాక్యంలో చెప్పిన పౌలు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యంలో ఏమంటాడు చెప్పండి, నేను క్రీస్తుని పోలి నడుచుకునుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈయనకి ఎక్కడ రూపాంతరం జరిగింది గారు? నేను గాలిని కొట్టినట్లు ప్రయాసపడతలేదు కానీ నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత ఎక్కడ భ్రష్టుడైపోదునేమో అని నా శరీరాన్ని అనుదినము నలగొట్టి దాన్ని లోపరుచుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఆయన జీవితం రూపాంతరం జరిగింది. ఇతరులకు బోధించిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ చెప్తున్నారు, ఉష అయినా కళావతి అయినా మహేశ్వర్ అయినా నేనే పెద్ద గొప్ప వ్యక్తిని కాదు, నన్ను కూడా పెట్టుకున్నాను. నేను ఇతరులకు బోధించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుడైపోతే అందరు నన్ను ఏమంటారు, ఆవిడ బూతి మాటలు మాడదు కానీ అక్కడ బైబిల్ ఇచ్చుకొని అక్కడ డయాస్ మీదకి వెళ్ళి వేదిక దగ్గరికి వెళ్ళి బలిపేట దగ్గరికి వెళ్ళి చెప్పేస్తుంది. చెడ్డ మాటలు మాట్లాడుతూ మాందు కానీ అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తుంది. పనికిమాల చూపులు చూస్తాం మాండ కానీ అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేస్తామంటారు అని ఎదుటి వ్యక్తులు మన గురించి మాట్లాడకుండా ఉండాలంటే దేవుని స్తోత్రం చెప్పండి. నీ శరీరాన్ని ప్రతిరోజు నల్లగొట్టుకోవాలి. నల్లగొట్టుకుంటేనే యేసుక్రీస్తు వారు అన్నాడు మత్తయి సువార్త 5:16 ఏమన్నా అంటే, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నేను ఎప్పుడు భయపడతా ఉంటాను. బలిపీఠం యొద్దకు వచ్చి వాక్యం చెప్తున్నానంటే నేను అలా జీవిస్తున్నాను ప్రభా, నా జీవితం ఎలాగుందే, నా హృదయపు ఆలోచన ఎలాగుందే, నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందా అని నేను ప్రతిరోజు ప్రార్థనలో ఆ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాను. కాబట్టి ఆలోచించండి. మన శరీరాన్ని మనం నలగొట్టుకున్నప్పుడు మన ప్రాణాత్మ శరీరాల మీద, మన ప్రాణాత్మ అవయవాల మీద, ఈ ప్రాణాత్మ శరీరం మీద మనకు అధికారం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే నేను ఎదుటి వ్యక్తులకు బోధిస్తున్నప్పుడు నేను ఎక్కడైనా భ్రష్టుడైపోతానేమో అని చూపులో కానీ, మాటలో కానీ, ఆలోచనలో కానీ, నా నడకలో కానీ, నా జీవిత విధానంలో కానీ నేను ఎక్కడైనా భ్రష్టుడైపోతానేమో, దేవుని నామానికి అవమానం తెప్పిస్తానేమో, నా దేవుణ్ణి గాయపరుస్తానేమో, నా దేవుడి గాయాలు రేపుతానేమో, నా దేవుణ్ణి బాధపరుస్తానేమో, అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని ఆయన ఏం చేస్తాడంటే యేసు వైపు చూస్తూ ప్రతిరోజు తన శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకున్నాడు. 364 రోజులు నలగొట్టి లోపరుచుకుని సరిపోద్దా? 365 రోజు కూడా దీన్ని నలగొట్టి లోపరుచుకుంటేనే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే మరణము వరకు నమ్మకంగా జీవించి నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. ప్రకటన 2:10 అంతము వరకు సహించిన వాడే రక్షించబడతానన్నాడు. కాబట్టి ఆలోచించాలి. ఎక్కడ రూపాంతరం చెందాడంటే పౌలు తన శరీరాన్ని ప్రతిదినం నలగొట్టుకుని దాన్ని లోపరుచుకున్నాడు. శరీరం చెప్పిన మాట వినలేదు. దేవుని ఆత్మ ఏది చెప్తే అది శరీరం చేసేది. పౌలు గారు దేవుని ఆత్మ సహాయముతో ఎలా చెప్తే అలా శరీరం వినేది. మరి మన జీవితాలు ఆలోచించండి. శరీరం చెప్పినట్టు మనం బతికేసి ఎన్నాళ్ళ బతికేస్తాం? అలాగా శరీరం చెప్పినట్టుగా బతికేసి మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఆలోచించండి.
శరీరానుసారంగా జీవిస్తే మీరు సావవలసిన వారే ఉందరు అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఏమనంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడిగా అన్నాడు. ఎందుకు అన్నాడంటే, నీ క్రియలు నా ఎదుట సరి అయినగా కనపడలేదు అన్నాడు దేవుడు. అర్థమైంది మీకు? ఇప్పుడు క్రియలు అంటే మాట కావచ్చు, చూపు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మన జీవిత విధానం కావచ్చు, అన్నీ క్రియలు అంటే పనులు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ఎందుకంటే నీ క్రియలు నా ఎదుట సరి అయినగా లేవు. కాబట్టి నీలో ఉన్న ఆత్మచేత శరీర క్రియలను చంపుకుంటే మృతమైన స్థితిలోంచి నీవు జీవము గల స్థితిలోకి వస్తావు. అప్పుడు నీ ప్రార్థన వింటాను. నువ్వు కష్టపడుతున్నప్పుడు, నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, నువ్వు మొర్ర పెడుతున్నప్పుడు నేను వెంటనే వింటాను. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఆలకించువాడా అని రాయబడి ఉంది కీర్తన గ్రంథం 65:2. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన ప్రార్థన ఆలకించి మన సమాధానం రాకపోవడం కారణం ఏంటంటే, ఆయనకి మనకి మధ్యలో మన పాపములు అడ్డుగా ఉన్నాయి. ఆ పాపములు ఆయన ముఖమును మరుగు చేస్తున్నాయి. ఆ పాపములు దేవుని యొద్ద నుంచి సమాధానం రాకుండా చేస్తున్నాయి. ఆ పాపములు పరలోకానికి వెళ్ళకుండా ఆపుతున్నాయి. ఆ పాపములు మనశ్శాంతిగా, ప్రశాంతతగా, సంతోషంగా బ్రతకకుండా చేస్తున్నాయి. కాబట్టి ఆలోచించాలి. ఆఖరి మాటలు 3 విషయాలు చెప్పి నేను 3 గురించి చెప్పి ముగిస్తాను. మీరు విన్నారో ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తాను. శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో, ఒక మంచి విశ్వాస వీరులు, బలమైన వ్యక్తులు, చాలా ప్రార్థనాపరులు 3 గురించి చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. దావీదు గారు ఎంత ప్రార్థనాపరుడు! 119వ కీర్తనలో దినమునకు రోజుకి 7 మార్లు దేవుని స్తుతించాడు ఆయన. 6వ కీర్తన 6వ వాక్యం మనం చదివితే, ప్రతి రాత్రి కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుపోతుంది అన్నాడు. 55వ కీర్తన మనం చదివితే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం ప్రార్థిస్తాను అన్నాడు. అలాగే 63వ కీర్తన మనం చదివినట్లయితే, రాత్రి జాములు యందు నేను మంచం మీదకి వెళ్ళిన తర్వాత కూడా నేను ప్రార్థించుకుంటాను అన్నాడు. అలాగే 119వ కీర్తన 62వ వాక్యం చదివితే, దేవుని న్యాయమైన విధులు ధ్యానించడానికి నేను అర్ధరాత్రి కూడా మేలుకుంటాను. ఒకానొక సమయంలో ప్రార్థన చేయటం మానేసి ఆయన ఏం చేస్తున్నాడంటే, రాజనగరం మిద్దె మీద నడుస్తూ ఒక స్త్రీని చూసి పాపలో పడిపోయాడు. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవలసిన సమయంలో శరీరతలకు చోటిచ్చి పాపంలో పడిపోయాడు. కొన్ని సంవత్సరాల పాటు ఇంట్లో బాధలు, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, భయంకరమైన క్షోభ అనుభవించాడు. సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి ఆయన జీవితంలో కనపడింది. మంచి ప్రార్థనా వీరుడు, సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, గొలియాతును చంపాడు. అలాంటి ప్రార్థనా వీరుడు, అలాంటి బలమైన వ్యక్తి, విశ్వాస వీరుడు, అలాంటోడు శరీరచ్చలకు చోటిచ్చి శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోలేక పాపంలో పడిపోయాడు. తన బ్రతుకు కాలం చాలా నష్టపోయాడు. అలాగే సంసోను శరీర దురాశలకు చోటిచ్చి, శరీరచ్చలకు చోటిచ్చి, శరీరాశలకు చోటిచ్చి ఇంచుమించుగా ఫిలిస్తీన్లు 1000 మందిని ఒకే ఒక టైంలో గాడిద, పచ్చి దవడ ఎముక తీసుకుని వాళ్ళ హతమార్చాడు. అంత బలమైన వ్యక్తి. సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చి పడేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సంసోను చేతిలో ఏమీ లేకపోయినా తెమ్నాతు ద్రాక్ష తోటలో సింహం ఒకటి బొబ్బరించుచు సంసోను మీదకి రాగా, సంసోను చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ మేక పిల్లను చీల్చినట్లు చీల్చి పడేశాడు. ఎందుకు చీల్చి పడేశాడు అంటే వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా సింహాన్ని చీల్చి పడేశాడు. అలాంటి ఆత్మబలం కలిగిన వ్యక్తి, ఆత్మ ప్రభావంతో నిండిన వ్యక్తి శరీర దురాశలకి, శరీర ఇచ్చలకి, లోకాశలకి చోటిచ్చి భ్రష్టత్వంలో పడిపోయాడు. తనను తాను చంపుకున్నాడు. తర్వాత ఇంకో వ్యక్తి సొలొమోను. ప్రపంచంలో అంతకంటే జ్ఞానం ఇంకొకడు లేడు. అంత గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి, మంచి ప్రార్థనాపరుడు. అతను ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేవాడు. చాలా అద్భుతంగా ఆయన ప్రార్థించిన రీతి రాజుల గ్రంథంలో మనకు కనపడుద్ది. చాలా అద్భుతమైన ప్రార్థనాపరుడు. అలాంటి ప్రార్థనాపరుడు, అలాంటి జ్ఞానవంతుడు శరీరచ్చలకు చోటిచ్చి, శరీర దురాశలకు చోటిచ్చి, శరీరాశలకు చోటిచ్చి, శరీరానికి లోబడిపోయి ఇంచుమించుగా 1000 మంది, 700 మంది భార్యలు చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నులు ఉంచుకున్నాడు. ఇంచుమించుగా 1000 మంది భార్యలతో కాపురం చేసి తన ప్రాణం విసుగు చెందినట్లుగా బైబిల్లో ఉంది. అందుకనే గయ్యాలతో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు అన్నాడు. జగడగుండి దానితో కాపురము చేయట కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు అన్నాడు. తనకి దుఃఖం తెచ్చుకున్నాడు, ఆయాసం తెచ్చుకున్నాడు,
పైపెచ్చు ఆఖరి సమయంలో తన వృద్ధాప్యంలో దేన్నైతే మొక్కొద్దన్నాడో, దేన్నైతే పూజించొద్దన్నాడో దాన్ని విగ్రహాలను మొక్కి అన్యదేవతలకే బలులు అర్పించి అన్యదేవతలకే ఆయన నమస్కారం చేసి దేవుని హృదయాన్ని బాధపరిచినట్లుగా దేవుడు ఆ విషయంలో 2 సార్లు సొలొమోనుని హెచ్చరించాడు, చేయొద్దు అని. 2 సార్లు కూడా భార్యల మాట విని దేవుడి మాట వినకుండా విగ్రహారాధన చేశాడు, అన్యదేవతలను కొలిచాడు. దేవుడు హృదయానికి చాలా బాధ తెప్పించాడు. కాబట్టి ఆలోచిద్దాం. ఇలా బలమైన వ్యక్తులే, విశ్వాస వీరులే, ఏమండి, మరి విశ్వాస వీరుల పట్టికలో ఉన్నవాళ్ళే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే శరీర ఇచ్చలకు చోటిచ్చి, శరీరాశలకు చోటిచ్చి పాపంలో, లోకంలో, భ్రష్టత్వంలో కోల్పోయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వారు తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయన పాద పీట మీద సాగిలపడ్డారు కాబట్టి వాళ్ళకి రక్షణ మార్గం దేవుడు తెరిచి ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పండి.